మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నిన్నటి దినంన శిష్యత్వం అంటే ఏంది, శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంది, ఇవి చూసాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే తర్వాత చెప్తా సబ్జెక్ట్లోనే ఉన్నా, కానీ తర్వాత చెప్తా. ఆ టాపిక్ పేరు ఏంటంటే, ఈ లోకంలో చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధము అంటే కొట్టుకోవటం, పోట్లాడుకోవటం, ఇవన్నీ కూడా చాలా రకాలు ఉంటాయి. దేశం కొట్టుకుంటుంది, ప్రాంతము కొట్టుకుంటారు, ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు కొట్టుకుంటారు, భార్య భర్త కొట్టుకుంటారు, పిల్లలు కొట్టుకుంటారు, పిల్లనిచ్చిన తండ్రి చేసుకున్న అల్లుడు కొట్టుకుంటారు. చాలా ఇంపార్టెంట్. ఎన్నో యుద్ధాలు మనకు తెలుసు జరుగుతూ ఉంటాయి. ఎంతో పోరాటం ఉంటుంది. ఆ పోరాటం చాలా ఈజీ, ఆ యుద్ధం చాలా ఈజీ. కానీ మన లోపల జరిగే పోరాటం ఏదైతే ఉందో అది చాలా కష్టం. దాన్ని గెలవటం చాలా కష్టం. ఆ పోరాటం పేరే ఆధ్యాత్మిక పోరాటం. హల్లెలూయా. స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనతో, మన శత్రువుతో యుద్ధం. శత్రువు అంటే వాడు కనబడాడు, కానీ యుద్ధం. క్రైస్తవులైన మనము, దేవుని శిష్యులుగా మారిన మనము నిత్యము మన శత్రువుతో, సాతానుతో మనకి విరుద్ధంగా ఆధ్యాత్మిక యుద్ధం ఉంటుంది. అయితే ఆ పోరాటం అంటే ఏంది, అసలు ఎవరు మన శత్రువు, పోరాటానికి అవసరమైన అర్హతలు ఏంది, తర్వాత ఆధ్యాత్మిక పోరాటానికి సాధనాలు ఏంది అనేది మనం చాలా డీప్ ఉంటుంది వాక్యం. ఎక్కడి నుంచి ఎటో పోతుంది, సబ్జెక్ట్లోనే ఉంటుంది, కానీ ఎటు నుంచి ఎటు అన్ని కొత్త విషయాలు టచ్ అవుతాయి. చాలా డీప్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ఇది చెప్పింది మామూలుగా మొత్తం బైబిల్ మీదనే చెప్పాము. ఇప్పుడు మనము ఎక్కడో మధ్యాకాశం పోతాం, దేవదూతములు అంటాం, మంత్రాలు అంటాం, చేతబడి శక్తులు అంటాం, పాపం అంటాం, కొన్ని సైతాన్ శక్తులు అంటాం. ఎన్నో చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వినాలని నేను కోరుచున్నాను. ఫోన్స్ వస్తే కట్ చేసేసేయండి. సైతాన్ మీకు ఫోన్స్ తీసుకొచ్చి డిస్టర్బ్ చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, వాక్యంలో వెళ్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి నీ యొక్క రాకడలో సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చిన మీకు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ ఆధ్యాత్మిక పోరాటం ఎవరైతే వింటున్నారో వాళ్ళు నిజంగా ఆశీర్వదింపబడినవారు. చాలామంది రాలేదు, ఇక పోయినట్టే. మళ్ళీ వాళ్ళకి లైఫ్లో ఈ సబ్జెక్ట్ దొరకదు. ఈ సబ్జెక్టు యూట్యూబ్లో ఉంటుంది, కానీ వాళ్ళు యూట్యూబ్లో వినలేరు. కాని పని అది. హల్లెలూయా. రైట్, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. ఆధ్యాత్మిక పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్ అంటే మన ఆత్మ వేరే శత్రువుతో యుద్ధం చేయటం. ఆధ్యాత్మిక పోరాటం అంటే ఏంటంటే మన శత్రువుతో చేసే యుద్ధం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇట్లుంది. పేతురు భక్తుడు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎప్పుడు కూడా మన మైండ్లో మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా నోరు తెరిచి తిరుగుతున్నాడు, ఎవరిని చంపేయాలి, ఎవరిని నాశనం చేయాలని. హల్లెలూయా. కానీ వాడు మనకి కనబడడు, మనకి ఆయన కనబడడు, ఆయనకి మనం కనబడతాం. హల్లెలూయా.
ఆ పోరాటం ఏంది అంటే ఆధ్యాత్మిక పోరాటం. సైతాన్ చాలా స్ట్రాంగు. దేవుడు ఎందుకు ఈ ఆధ్యాత్మిక పోరాటం మనకు పెట్టాడంటే మనం స్ట్రాంగ్ అవ్వటానికి. ఖచ్చితంగా మనం పడిపోతాం కొన్ని విషయాల్లో, తర్వాత మళ్ళీ మనం తిరిగి లేస్తాం, మళ్ళీ జయం వస్తుంది, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ జయం వస్తుంది. మన జీవితంలో కొన్ని లెవెల్స్ సైతాన్ శక్తులు ఉంటాయి. చిన్న చిన్న సైతాన్ శక్తులు ఏసునామములో బంధిస్తున్న పో అంటే అది వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద సైతాన్ శక్తులు అవి పోవు, అవి స్ట్రాంగ్గా నిలబడి మనల్ని కొట్టేస్తాయి. మళ్ళీ మనం దేవుని దగ్గరకు వచ్చి బలం పొందుకొని పోవాలి. ఇక్కడ ఈ సైతాన్ శక్తులకి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ సైతాన్ శక్తులకు కూడా దేవుడే బలం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఒక పెద్ద మర్మం. వాటికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అవి దేవునికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి, దేవుణ్ణి తిడుతూ ఉంటే వాటికి బలం వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనం దేవుని పొగిడినప్పుడు మనకు బలం వచ్చేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనం బలం పొందుకోవాలంటే ప్రతి నిత్యం ప్రభువును స్తుతించాలి, ప్రభువుతో ఉండాలి. మనం ప్రభువుతో ఉంటేనే మనం జయించగలుగుతాం, ప్రభువుతో ఉంటేనే మనకు జయం. ఏ పోరాటమైనా, ఈ పోరాటమే కాదు, ఏ పోరాటమైనా ప్రభువును వదిలిపోయామంటే అన్నీ మనం నిల్లే, ఇంకా ఏముండదు, జీరో అయిపోతాం. సైతాన్ అట్లా ఏం చేస్తాడంటే నువ్వు చాలా గ్రేటు, నువ్వు తోపు, నువ్వు ఏమైనా చేయగలుగుతావు అట్లా చెప్పి కూడా మనల్ని ఒంటరివాడిగా చేసి వాడు ఎఫెక్ట్ ఇస్తాడు. సైతాన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. చాలామంది క్రైస్తవులకు పడకపోవటానికి కారణం ఇదే. ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకుంటారు, 4వ రోజు ఏదో గొడవ అవుతుంది, కట్ అయిపోతుంది. ఒక ఇంట్లో ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుంది. మనం వీక్లీ వన్స్ బైబిల్ స్టడీ తెలుసుకొని మనం బైబిల్ గురించి మనం మాట్లాడుకుందామని మాట్లాడుకుంటారు. ఒక 2-3 వారాలు జరుగుతుంది. 4వ వారం ఏదో గొడవ అవుతుంది. ఆమె అట్లా ఈయన ఇట్లా అని చెప్పి ఏదో డబ్బుల దగ్గరనో ఏదో ఒకరు వచ్చి ఆ బైబిల్ స్టడీ ఖతం అయిపోతుంది. హల్లెలూయా. దాన్ని కొనసాగించాలి అంటే మంచి ప్రార్థనా పరులుగా దేవునిలో నిలిచి ఉంటేనే అది కొనసాగింపబడుతుంది, లేకపోతే కాదు. కాబట్టి ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో, దేవునికి సాక్షిగా ఉండాలనుకుంటారు కాబట్టి ఈ యుద్ధం తెలుసుకోవాలి, ఈ యుద్ధ నీతి మనం తెలుసుకోవాలి. మనతో పాటు ఒక పోరాటం ఉందని తెలుసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు రోడ్డు మీద వచ్చి కొట్టుకుంటారు, మీకు తెలుసో తెలియదు. కొంతమంది పాస్టర్లు బూతులు తిడుతూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పోరాటం ఉన్నదని మర్చిపోయారు, కొంతమందికి తెలియని కూడా తెలియదు. అట్లా సైతాన్ శక్తులు ఏం చేస్తాయంటే మంచి భక్తుల్ని కూడా రోడ్డు మీద తీసుకొస్తుంది. హల్లెలూయా. చూద్దాం, ఇంకా చాలా చెప్పాలి. చాలా డేంజర్ ప్యాటర్న్ అన్నమాట. అంటే గొప్ప సేవ చేసిన, గొప్ప సంఘం కట్టిన, ఆధ్యాత్మిక పోరాటాన్ని జయించకపోతే మొత్తం సైతాన్ తీసుకుంటాడు. సైతాన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో వాడు మనతో యుద్ధం చేయడు, మనతో బేరాలు ఆడుతూ ఉంటాడు. నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్తాడు. వాడు ఇచ్చినప్పుడు మనం తీసుకుంటాము, తీసుకున్నందుకు వాడు ఇంకోటి ఏదో ఒకటి తీసుకుంటాడు, ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకొని ఏం చేస్తాడు అంటే మనని కింద పడేస్తాడు. సైతాన్ యొక్క మెయింటెనెన్స్, ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఎవరు కూడా నాకంటే స్ట్రాంగ్ ఉండకూడదు, నాకంటే ఎవడైనా వర్స్ట్ క్యాండిడేట్లోనే ఉండాలి, దేవుడు కూడా ఉండాలి. కానీ దేవుని వల్ల కాదు, దేవుణ్ణి కింద చేయటం వల్ల కాదు. కాబట్టి దేవుని బిడ్డల్ని తొక్కేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలామందికి ఏంది యేసుప్రభుని నమ్ముకుంటే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు వేదన వస్తుంది, వాళ్ళు తిడుతురు వీళ్ళు తిడుతురు, దాని వెనకాల సైతాన్ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి మనని ఇబ్బంది పెట్టాడు, ఒక అత్తమ్మ మనని తిట్టింది, మామయ్య మనని కొట్టిండు, ఎగ్జాంపుల్ భార్య మనని కొట్టింది, పిల్లలు మన మాట వింటలేరు, వెనకాల సైతాన్ ఉంది. అది తెలుసుకోవాలి మనం. అందుకే చెప్పేది ఏది జరిగినా మన మంచిగా అనుకొని ముందుకు పోండి అని చెప్పేది. కొంతమంది సైతాన్ని నమ్మరు కాబట్టి ఈ ప్యాటర్న్ చెప్పాల్సి వస్తుంది. మెయిన్ కారణం ఎవరు? సైతాన్. మనతో మంచి ఫ్రెండ్షిప్ చేసి వెంటనే కటింగ్ ఇచ్చేస్తారు ఒకటేసారి, లేకపోతే మన గురించి బ్లేమ్ చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, వాళ్ళ క్యారెక్టర్ అది కాదు, కానీ వాళ్ళు ఆ టైంకి అట్లా అయిపోతారు. సైతాన్ శక్తి ప్రభావం. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక పోరాటం అంటే ఏంటంటే అపవాది శక్తులతో యుద్ధం.
కొన్ని చర్చెస్లో అయితే దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి నమ్మరు. క్రైస్తవులు కూడా సైతాన్ని ఆవరిస్తాయి అంటే నమ్మరు. బాప్తిజం తీసుకుంటే కథం అయిపోయినట్టు, అసలు సైతానే పనిచేయదని చెప్తారు. ఆత్మ పొందుకుంటే సైతాన్ పనిచేయదని చెప్తారు. అట్లేం ఉండదు. నువ్వు ఆత్మ పొందుకున్నా, బాప్తిజం తీసుకున్నా, దేవుణ్ణి లేకపోతే సైతాన్ ఆవరిస్తుంది. సింపుల్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు అంటున్నాడు. అంటే దయ్యాలకు శరీరాలు ఉండవు అని ఇక్కడ క్లీన్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి వేటితో పోరాడుతున్నాము? రక్త మాంసంతో మనం పోరాడతలేము అంటున్నాడు. అంటే దురాత్మలకి రక్త మాంసం ఉండదని చెప్తున్నాడు. ప్రధానులతోనూ అంటున్నాడు, అధికారులతోనూ అంటున్నాడు. ఈ ప్రధానులు అంటే భూమి మీద ఉన్నోళ్ళు కాదు, ఇవి మొత్తం మధ్యాకాశం ఫార్మాట్ అన్నమాట. అంధకార సంబంధ లోకనాథులు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలు. ఆకాశం మండలం ఉంటుంది, కొన్ని వేల ప్రేతాత్మలు, బ్రహ్మరాక్షసులు, ఘట సర్పాలు ఇవన్నీ తిరుగుతుంటాయి మధ్యాకాశంలో. మనం ప్రేయర్ చేసే ప్రేయర్ అవి ఆపేస్తాయి. దేవుని దగ్గరికి వెళ్ళేదైనా జవాబు వస్తే అవి ఆపేస్తాయి. అందుకే మనకు ఒక్కొక్కసారి ప్రేయర్ చేస్తూ ఉంటే ఆన్సర్ తొందరగా రాకపోవచ్చు. లేదంటే మనం ప్రేయర్ చేయగానే డల్ అయిపోతాం, వీక్ అయిపోతాం, నీరసం వస్తుంది. అదేంది బ్రదర్, ప్రేయర్ చేస్తే నాకు ఎందుకు ఇట్లా అవుతుంది? సైతాన్ పోరాటం చేస్తుంది నీతోటి. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని క్లియర్గా చెప్తున్నాడు, మనం పోరాడుతుంది మనుషులతో కాదు అంటున్నాడు. హల్లెలూయా. మనకు ప్రాబ్లమ్స్ మొత్తం మనుషులతో వస్తుంది. మళ్ళా ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? మనుషులతో పోరాడతలేమంటున్నాడు. అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం తీసుకొచ్చేది దురాత్మ. మీ పిల్లలు మీ మాట వింటలేరు, పాపంలో పడిపోతున్నారు, చదువుకుంటలేరు, యథార్థంగా ఉంటలేరు, ప్రార్థనలో ఉంటలేరు. ఖచ్చితంగా అది దురాత్మ ప్రభావం. అది కనబడదు, మనం కనబడతాం అంతే. వాటితో మనకు పోరాటం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక ఒత్తిడి ఉంటుంది. ఎంత పెద్ద దైవజనుడు ఉండని, విశ్వాసం ఉండని, ఎవరైనా ప్రతి వ్యక్తికి ఒక భయంకరమైన శోధన ఉంటుంది, ఒక పర్సనల్ అటాక్ ఉంటుంది. హల్లెలూయా. అదే ఆధ్యాత్మిక యుద్ధం. ఈ స్పిరిచువల్ వార్ఫేర్, ఈ యుద్ధంలో ఏం చేస్తామంటే మనం కొన్ని యుద్ధ ఆయుధాలు మనం వాడతాం. ఆ యుద్ధ ఆయుధాలు ఏంటంటే పాటలు పాడటం, ఆ యుద్ధ ఆయుధాలు ఏంటంటే భాషలు మాట్లాడటం, ఆ యుద్ధ ఆయుధాలు ఏంటంటే ప్రార్థన చేయటం, ఆ యుద్ధ ఆయుధాలు ఏంటంటే బైబిల్ని ధ్యానం చేయటం. హల్లెలూయా. ఇవన్నీ కూడా యుద్ధాలు. పౌలు భక్తుడు ఏమని చెప్తాడంటే, యుద్ధంలో ఉన్న బాంబుల కంటే మన దగ్గర ఇంకా స్ట్రాంగ్ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అంటాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని యొదట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. చూడండి, మనము గన్నులు తయారు చేసుకొని, బాంబులు తయారు చేసుకొని, చీకటి శక్తులతోటి, తర్వాత అంధకార శక్తులతోటి ఈ ఆధ్యాత్మిక పోరాటాన్ని జయించలేం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి మనం పొందుకొని ఆ దుర్గములను మనం కూల్చవచ్చు. దుర్గము అంటే బంకర్. బంకర్ అంటే ఏంది అంటే, అప్పటి కాలంలో ఏదైనా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ఇల్లు లాంటిది తయారు చేసుకుంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరైనా శత్రువులు డైరెక్ట్గా సడన్లో వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవటానికి మిగిలిన వారు ఏం చేస్తారంటే ఆ బంకర్లో వెళ్ళిపోతారు. ఆ బంకర్ చాలా సీక్రెట్గా ఉంటుంది. శత్రువు చూస్తే ఎవడు కనబడాడు. దాని మీద ఎన్ని బాంబులు వేసినా అది వేలదు. అది మళ్ళీ పెద్ద లోపల పెద్ద గుహ లెక్క, పెద్ద ఇల్లు లెక్క ఉంటుంది. దాంట్లో ఫుడ్ ఉంటుంది, కనీసం 1 సంవత్సరానికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో, అన్ని అవసరతలు ఉంటాయి దాంట్లో. ఆ దుర్గములు ఉంటాయి. అయితే సైతాన్ శక్తుల్లో కూడా కొన్ని దుర్గములు ఉంటాయి మధ్యాకాశంలో, భూమి మీద. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఆ దుర్గంలో అయిపోయి దాచుకుంటాయి.
దాచుకున్నా కానీ మనం చేసే ప్రేయర్స్ వల్ల దుర్గములు కూలిపోతూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. లోకంలో ఉన్న దుర్గములను కూల్చటము ఇప్పుడు ఈ బాంబుల వల్ల కాదు, కానీ మన ప్రార్థన వల్ల ఆకాశంలో మధ్యాకాశంలో ఉన్న దుర్గములను కూడా కూల్చగలుగుతాం. అదే మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. శరీర సంబంధమైన కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. ఆ యుద్ధ ఉపకరణములు ఏంది అని అంటే ఆల్రెడీ చెప్పినా నేను. ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటం, భాషల్లో మాట్లాడటం. భాషల్లో మాట్లాడటం అనేది చాలా పెద్ద ఎఫెక్ట్. అది మనకి ఎఫెక్ట్, వానికి ఎఫెక్ట్. అందుకే ఆ బోధలు లేవని చెప్తుండ్రు చాలామంది. హల్లెలూయా. తర్వాత ఆధ్యాత్మిక పోరాటం అంటే ఇంకొక ఎక్స్ప్లెనేషన్లో చెప్పాలంటే మన ఆత్మకు వ్యతిరేకంగా జరిగే యుద్ధం. ఆత్మ ఏం చెప్తుంది? ప్రార్థన చేద్దాం అంటుంది. శరీరం ఏం చెప్తుంది? వద్దు పడుకుందాం అంటుంది. ఆత్మ ఇది నువ్వు చేస్తున్న తప్పు, పాపం అంటుంది. ఏం కాదు, అందరు చేయొచ్చు, ఇంక అది కూడా చేయొద్దా అంటుంది. అదే యుద్ధం అన్నమాట. ఆధ్యాత్మిక యుద్ధములో ఒక కోణం, ఒక మీనింగ్ అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది. మీ ఆత్మకు విరుద్ధంగా శరీర ఆశలు, శరీరంలో జరిగే మార్పులు, అది కూడా ఒక యుద్ధం, అది కూడా పోరాటం. నేను చెప్పాను కదా, బయట యుద్ధం ఈజీగా చేయొచ్చు, మనతో యుద్ధం చేయటమే చాలా కష్టం. అది ఆ ప్రాబ్లం ఫేస్ చేసినానికి తెలుస్తుంది. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇంతేనా, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తారు, కానీ అదే ప్రాబ్లం ఆ వ్యక్తికి వస్తే ఆయన హ్యాండిల్ చేయలేడు. హల్లెలూయా. కానీ క్రైస్తవులు అనే వాళ్ళు హ్యాండిల్ చేయాలి, చేయగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక యుద్ధం ఏం చేస్తుందంటే బంధిస్తుంది, విడిపిస్తుంది కూడా. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్న ఉపకరణాలు బంధిస్తుంది, విడిపిస్తుంది కూడా. యేసుప్రభు చెప్పిండు చూడండి, ఒక పెద్ద ఫార్మాట్ ఇస్తున్నాడు, పెద్ద ఫార్ములా ఇస్తున్నాడు. మత్తయి సువార్త 18:18లో భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును అందును విప్పబడును. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పేతురు దేవుడు చెప్తున్నాడు, ఆపరేటింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎట్లుంటుంది అంటే పరలోకం నుంచి వస్తుందేమో అని అనుకుంటాం, కానీ రియల్ ఆపరేటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే భూమి నుంచి స్టార్ట్ అవుతుంది. పౌలు భక్తుడు యేసుప్రభు వారు పేతురుకి ఏమని చెప్పిండంటే, పేతురు నువ్వు రాయిలాంటి వాడివి, నీకు నేను ఒక తాళపు చెవి ఇస్తున్నా అన్నాడు, ఒక కీ ఇస్తున్నా అన్నాడు. ఆ కీయే ప్రభు అయిన యేసు నామము. మనం యేసు నామంలో ఏదైతే భూమి మీద బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడుతుంది. మనం యేసు నామంలో ఏదైతే విప్పుతామో పరలోక రాజ్యంలో అది విప్పుతుంది, దేవుడు విప్పుతాడు. హల్లెలూయా. అంటే మన దగ్గర ఉన్న యుద్ధ ఉపకరణాలు ఏం చేస్తాయంటే ఇప్పుతుంది, బంధిస్తుంది, విడుదల కూడా చేస్తుంది. గొప్ప విషయం ఇది. చాలా సంఘాల్లో యేసుక్రీస్తునామములో బంధిస్తున్న సైతానా అని చెప్పారు, యేసునామంలో బయటికి రా అని చెప్పారు, యేసునామంలో విడుదల కలుగును గాక అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రత్యక్షత లేదు, మనకు దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. దాని తర్వాత మనం చూస్తే ఈ ఆధ్యాత్మిక పోరాటం అనేది చాలా గొప్ప అంశం. వీటి గురించి పెద్దగా సబ్జెక్టు బయట లేదు, చాలామందికి తెలియదు, కానీ ఇంపార్టెంట్ సబ్జెక్టే ఇది. మనకు తరచుగా ఎందుకు వేదనలు వస్తున్నాయి, తరచుగా బాధలు వస్తున్నాయి, మనం ఎదుగుదామంటే ఏదో ఒక శక్తి మనల్ని ఆపేస్తుంది, మనం డైవర్ట్ అయిపోతున్నాం, మనం పరిశుద్ధంగానే ఉన్నాం అనుకుంటున్నాం కానీ పాపంలోనే ఉంటున్నాం. వీటి కారణం ఏంటంటే సైతాన్ యొక్క దాడి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన ఆధ్యాత్మిక శత్రువు ఎవరు అని అంటే చూస్తే సైతాన్ ఎవరు బ్రదర్ అంటే, ఫస్ట్ దేవుడు భూమిని సృష్టించలేడు, పరలోక రాజ్యాన్ని సృష్టించాడు. పరలోక రాజ్యంలో చాలా కోట్ల దేవదూతలు. ఇప్పుడు 100 × 100 10,000.
1,00,000 ఇంటూ 1,00,000 చెప్పలేము. అట్లా 1,00,00,000 ఇంటూ 1,00,00,000 చెప్పలేము. అంటే కొన్ని కోట్ల 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 దేవదూతలను ప్రభువారు సృష్టించారు పరలోకంలో. తర్వాత ఆ దేవదూతలందరినీ మీరు నాకు లోబడాలి, నన్ను ప్రేమించాలి, నన్ను ఆరాధించాలని చెప్పాడు. వాళ్ళని టెస్ట్ చేయటానికి, వాళ్ళ సామర్థ్యతను చూడటానికి దేవుడు చీకటిని సృష్టించాడు. చీకటి దాన్ని ఒక రూమ్లో బంధించాడు. అందరికీ చెప్పిండు ఈ చీకటిని ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పి. అప్పట్లో లూసిఫర్ అనే దేవదూత మంచి ఆర్టిస్ట్, 12 రకాల అభిషేకం పొందుకున్న వ్యక్తి. అతని రెక్కల మీద మొత్తము ఇప్పుడున్న మన మ్యూజిక్ సిస్టమ్ మీద ఉన్న గుర్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. స్పెషలిస్ట్ అన్నమాట. తన పాటలతో, తన ఆరాధనతో, తన డ్యాన్స్తో దేవుని మైమర్పించేటాడు. ఎప్పుడైతే ఈ చీకటి గురించి విన్నాడో తనకు ఆశ పుట్టింది, అసలు పోయి చూద్దాం అసలు ఏముందామని. దేవుడు ఎందుకు చీకటిని సృష్టించాడు? ఈ మనిషిని ఆ దేవదూతల్లో సామర్థ్యత పెంచడానికి, వాళ్ళ లోపల యథార్థత ఎంత ఉంది టెస్ట్ చేయటానికి. ఒకరోజు ఆ రూమ్లో వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసేసరికి అందులో ఉన్న చీకటి ఈయన లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత లూసిఫర్ అనే వ్యక్తి మారిపోయాడు. అహంకారం పెరిగి వచ్చేసింది, గర్వం వచ్చేసింది. నేనే తోపు, నేనే తురుము, నేనే దేవుడిని. తర్వాత ఈయన వచ్చి అనేక మందికి అనేక రకాల బోధలు చేస్తే చాలామంది దేవదూతలు వాటిని అంగీకరించటం వల్ల ఆ చీకటి వాడి లోపల కూడా ప్రవేశించింది. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పరలోక రాజ్యంలో పెద్ద పోరాటం చేసేసరికి దేవుడు వాళ్ళని ఎత్తేసాడు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. పరలోకం నుంచి పడేస్తే అవి కొన్ని మధ్యాకాశంలో కొన్ని గ్రహాల మీద పడ్డాయి. అప్పటికి ఇంకా భూమే లేకుండే. అదంతా కూడా ప్రభు చిత్తంలో ఒక భాగం. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అయితే వారి లోపల చీకటి అట్లనే ఉండిపోయింది. ఆ చీకటిని తీయలేం, ఆ చీకటిని నాశనం చేయలేం. ఆ చీకటిని బంధించాలి, ఆ చీకటిని సమాధి చేయాలి అంటే అందుకే దేవుడు నరకాన్ని సృష్టించాడు. నరకం ఎవరి కోసం అంటే మనుషుల కోసం కాదు, ఈ చీకటి శక్తుల కోసం, వారి లోపల ఉన్న చీకటిని బంధించటానికి. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈ చీకటిని బంధించడానికి ప్రభువారు నరకాన్ని సృష్టించారు. ఈ లూసిఫర్ అనే వ్యక్తి పరలోకాన్ని డిస్టర్బ్ చేసిందని చెప్పి దేవుడు భూమిని అప్పుడు అనుకున్నాడు, నాకు పిల్లలు కావాలి, నేను తండ్రి అని అనిపించుకోవాలి, పిల్లలు కావాలి అని చెప్పి దేవుడు మళ్ళీ ఏం చేసిండంటే భూమిని, నీళ్లను ఇవన్నీ తయారు చేసి తన పోలికలను ఒక మనిషిని తయారు చేసి కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నాడు ఆయనతో పాటు. అప్పుడు ఏం ప్రాబ్లం రాలే. ఆదాము జస్ట్ ఆదాంని చేసి దేవుడు మళ్ళీ అవ్వని చేయలే. కొన్ని సంవత్సరాలు పట్టింది. భూమిని తయారు చేసి ఒక 10,000 సంవత్సరాలు అయినాయి. తర్వాత ఆదాముని చేసిన దేవుడు 2-3 వేలు అయింది. తర్వాత ఆదాంకి అన్నిటిని చూసుకొని ఆదాము ఉన్నాడు, ఆదాం చూసుకొని ఎవరు లేరు అని అప్పుడు అవ్వను సృష్టించాడు, ఒక స్త్రీని సృష్టించాడు. కథం అక్కడ నుంచి స్టార్ట్ అయింది లొల్లి. హల్లెలూయా. సైతాన్ ఏం చేసిండంటే ఎట్లయినా దేవుని ఒక ప్లాన్ని ఫెయిల్ చేయాలని సైతానుడు లూసిఫర్ అనే వ్యక్తి మరి పాము లోపల దూరి, పాముకు 2 కాళ్ళు 2 చేతులు ఉండే, మంచి పాకుతుండే, అది మాట్లాడి అప్పుడు జంతువులన్నీ కూడా మనుషులతో మాట్లాడే స్కోప్ ఉండే. తర్వాత ఇక్కడి నుంచే పోయింది మళ్ళా. తర్వాత ఆ లూసిఫర్ అతనితో మాట్లాడి ఆమెతో మాట్లాడి వాళ్ళ ముగ్గురిని పాపంలో పడేసిండు. దేవుడు అక్కడ కూడా మంచి చెడులు ఇచ్చే చెట్టు, తర్వాత జ్ఞానం ఇచ్చే చెట్టు, 2 చెట్లను పెట్టిండు ఏదెను వనంలో. ఆ ఏదెను వనం ఎక్కడంటే ఆఫ్రికాలో ఉంటుంది. అయితే
వీళ్ళు ఆ చెట్టును కూడా దేవుడు ఎందుకు చేసిండంటే ఈ మనుషులు ఎంతవరకు యథార్థంగా ఉంటారని చెప్పి చెక్ చేయడానికి దేవుడు అది చేశాడు. అందులో కూడా మనిషి పడిపోయాడు. హల్లెలూయా. అట్లా పాపం అనేది విస్తరించింది. ఈ లూసిఫర్ లోపల ఆ చీకటి అనేది విస్తరించింది. అయితే ఇప్పుడు మరి నరకం ఎవరికి బ్రదర్ అంటే ఆ పాపం ఆ లూసిఫర్ అనుచరులు ఆయన తోక పట్టుకొని ఎవరైతే పోతారో వాళ్ళందరికీ నరకం తప్పదు. అంటే ఆ చీకటి ఎంత భయంకరమో చూడండి. దేవుడు కొన్ని విషయాలు దేవుడు కూడా చేయలేడు. దేవుడు చేయొచ్చు కదా అంటాడు, చేయలేడు. ఆత్మని దేవుడు చంపలేడు. దేవుడు ఒక ఆత్మని సృష్టిస్తే దాన్ని చంపలేడు. వెలుగుని సృష్టించుండు, చీకటిని సృష్టించుండు. వెలుగుని టోటల్గా నాశనం చేయలేడు, చీకటిని కూడా నాశనం చేయలేడు. వాటిని కొన్ని విషయాలు కొన్ని సంవత్సరాల వరకు బంధించగలుగుతాడు. అందుకే నరకం అనేది వచ్చింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన శత్రువు ఎవడు అంటే సైతాన్. సాతానుడు ఓడిపోయిన శత్రువు. ఎప్పుడో ఓడిపోయాడు, కానీ తన ఓటమిని ఒప్పుకోడు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. లూకా సువార్త 10:18. మెరుపు వలె పడ్డాడు ఆకాశం నుండి. ఇక్కడ భూమి మీద, గ్రహాల మీద. వాటికి సపోర్ట్ చేసిన అనుచరులు దేవదూతలు చాలామంది ఉంటే వాళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళే మధ్యాకాశం నుండి శక్తి పొందుకుంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల మతాలలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావమే అన్నమాట. వాళ్ళకి ఆ శక్తి ఇవ్వబడ్డది కాబట్టి ఆ మాయలు మంత్రాలు చేస్తున్నారు. అది మతం. అది వాళ్ళ కాన్సెప్ట్ ఏంది? ఎవరు నిజమైన దేవుని దగ్గర పోవద్దు, అందరు నన్ను వెంబడించాలి, నాకు మొక్కాలి. కాబట్టి వాళ్ళు కొన్ని మాయలు మంత్రాలు చేసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇంట్లో ఎవడన్నా చనిపోయాడు అనుకో, ఆ చనిపోయిన వ్యక్తి మన దగ్గర ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. ఆత్మ తాను తయారు చేసిన దేవుని దగ్గరకు పోతుందని ప్రసంగిలో రాయబడ్డది. ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. నాకు కనిపించిండు, నాతో మాట్లాడాడు, నా పీక వేసుకుండు అంటే ఆయన పేరు మీద ఆయన వేషం వేసుకొని ఈ సైతాన్ శక్తులు వస్తాయి. ఇవి కొన్ని కోట్ల లక్షలు ఉంటాయి. ఇప్పుడు మన చుట్టూ కొన్ని వందల వేల దురాత్మలు ఉంటాయి. మన రూమ్లో కొన్ని వందల వేల దురాత్మలు తిరుగుతుంటాయి. మీకు తెలుసో తెలియదు. వాటిని లైవ్లో చూస్తే మీరు స్నానం కూడా చేయరు, మీరు పడుకొని కూడా పడుకోరు. చాలా ఇంపార్టెంట్. అవి మనకు కనబడవు. అంటే మనతో పాటు ఇంకో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో మనమే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు. ఇంకో ప్రపంచం కూడా ఉంది. రెండు ప్రపంచం మధ్యలో మనం జీవిస్తున్నాం. అందుకే మనకు ఒత్తిడి వస్తుంది. అదేంటి బ్రదర్, నేను ఏం మిస్టేక్ చేయకపోయినా నాకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఒత్తిడి, ఈ ప్రాబ్లం దీనివల్ల వస్తుంది. దాన్ని మనం గుర్తుపట్టాలి. అందుకే మెలకువగా ప్రార్థన చేయమని చెప్పాడు, ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే మన దగ్గర ఉన్న మన శత్రువు యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. డీటెయిల్ నెంబర్ 1 ఆల్రెడీ చెప్పాను నేను. ఏంటంటే వాడు ఓడిపోయిన శత్రువు. వాడు బలవంతుడే కానీ ఓడిపోయాడు. యేసే ఓడించేసాడు, సిలువలో వాడిని ఓడించేసాడు. వాడిని ఓడించడానికి యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. సాతాను క్రియలు లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షం అవును అని చెప్పి ఒక మాట చెప్పిండు బైబిల్లో. సైతాన్ యొక్క క్రియలు లయం చేయడానికి యేసుప్రభువు వచ్చిండు. సిలువలో వాడిని తొక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి వాడు ఓడిపోయాడు. యేసుప్రభువు అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అని అంటాడు. పరలోకంలో ఎట్లా వచ్చింది రాజ్యము, భూమి మీద ఎట్లా వచ్చింది? భూమి మీదకి అప్పుడు దేవుని రాజ్యం లేకుండే, దేవునికి అధికారం లేకుండే, సైతానికి అధికారం ఉండే. ఆ సైతాన్ ఒక అధికారం తీసుకోవడానికి యేసే భూమి మీదకి వచ్చాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పి వాటిని జయించి అది తీసుకొని వచ్చేసిండు. హల్లెలూయా. అందుకే అంటాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనికి ఆ పేరు లోపల బాప్తిజం అన్నాడు. ఆ పేరే యేసుక్రీస్తు నామం. నా నామంలో మీరు దయ్యాలు ఎలగొడతారన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నా నామంలో మీరు రోగులను స్వస్థపరుస్తాడన్నాడు. ఇదిగో సదాకాలం నేను మీకు తోడే ఉంటా అన్నాడు. ఇవన్నీ కూడా చెప్పిండు ప్రభువారు. తర్వాత మన సాతాను యొక్క డీటెయిల్
మనం చూద్దాము. డీటెయిల్ నెంబర్ సెకండ్ ఏంటంటే, వాడు సర్వంతర్యామి కాదు. అంటే ఎక్కడ పడితే అక్కడ నివసించలేడు, ఒకటే ప్లేస్లో అన్నిసార్లు నివసించలేడు. దేవుడు పరలోకంలో ఉంటాడు, భూమి మీద కూడా ఉంటాడు, నరకంలో కూడా ఉంటాడు. ఉండే కెపాసిటీ ఉంది ఆయనకు. ఆయన సర్వంతర్యామి. ఒక్కటేసారి ఇప్పుడు చాలామందికి ఇప్పుడు చెప్పినామనుకో, అరే బ్రదర్ నాతో ఈరోజు మాట్లాడండి దేవుడు అని అంటాడు. నాకు కనిపించి మాట్లాడండి బ్రదర్. ఒక దేశంలోకి వెళ్ళి ఒకటి చెప్తాడు, ఇంకో దేశంలోకి వెళ్ళి ఇంకోటి చెప్తాడు. ఏ టైంకి ఈ టైంకి మాట్లాడండి. 195 దేశాలు ఉన్నాయి. 195 వ్యక్తులతో మాట్లాడితే 195 దేవుళ్ళు లేరు, ఒక్కటే దేవుడు. కానీ ఎవరితోనైనా మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అయినా మాట్లాడగలుగుతాడు. ఆయన వెళ్తాడు అనమాట. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన సర్వంతర్యామి, ఓమ్ని ప్రెసెంట్ అని అంటారు. అంటే ఏకకాలంలో ఎక్కడైనా జీవించగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఎవరు అంటే దేవుడు, యేసయ్య. సైతాన్కి అది లేదు, వాని స్తోమత అంత కాదు. హల్లెలూయా. యోబు గ్రంథం 1:7 భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. సభా పర్వతం అని చెప్పి ఒక పర్వతం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ సైతాను అక్కడిక్కడ తిరుగుతూ వచ్చినా అని చెప్పాడు. హల్లెలూయా. సైతాన్ ఎంత మంచిగా ఒక అబద్ధం డిజైన్ చేసిందంటే, ఈ లోకంలో అందరికంటే నేనే పవర్ఫుల్, దేవుడు కూడా పవర్ఫుల్ కాదు, దేవుడు చేతగాని వాడు కదా అని అనుకుంటాం మనం. సైతాన్ ఈజ్ మైటీ, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సైతాను శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. సైతాను అన్ని చోట్ల ఎట్ ద సేమ్ టైం ఉండలేడు, దేవుడు ఉండగలుగుతాడు. అంటే మన శత్రువు ఎంత భయంకరమో, శత్రువులో ఉన్న బలహీనతలు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఓడిపోయాడు. రెండోది, వాడు అన్ని ప్లేసెస్లో ఒకటేసారి ఉండలేడు. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే, వాడు సర్వజ్ఞాని కాదు, వానికి అన్నీ తెలియవు. ఇప్పుడు సాతాను ముందర వచ్చి నువ్వు అన్య భాషలు మాట్లాడినావు అనుకో, వానికి అర్థం కాదు. నువ్వు మనసులోకి వెళ్ళి ప్రేయర్ చేయి, అది అర్థమవుతుంది. నువ్వు మనసులోకి వెళ్ళి ఏదైనా ఊహించు, అర్థమవుతుంది. నువ్వు అన్య భాషల్లో మాట్లాడు, వానికి తెలియదు. ఎందుకు అనంటే వాడు సర్వజ్ఞాని కాదు. అందుకే యేసుప్రభువు చెప్పిండు, నా నామం వచ్చిన తర్వాత మీరు కొత్త భాషలు మాట్లాడతారు. అసలు ఎందుకు ఇచ్చిండు? సైతాన్ని జయించడానికే ఇచ్చిండు. అది వాడకపోతే ఏం చేస్తాం మనం? ఎవరైతే అన్య భాషలు వాడతారో వాడు ఈజీగా సైతాన్ని ఎదిరించగలుగుతాడు. మనం అన్య భాషలు వాడకపోవటం వల్ల సైతాన్ని జయించలేకపోతున్నాం. సైతాన్ ఒక ప్లాన్స్ తెలుస్తాయి భాషలు మాట్లాడినప్పుడు, కానీ సైతాను ఏం చేయలేడు. మనం కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతాం. అరే బ్రదర్ అక్కడి నుంచి పైసలు వచ్చేది ఉంది, అది ఆటోమేటిక్ ఎందుకో బ్రదర్ ఆగిపోయింది. సైతాన్ దాడి అది. అయితే దేవుని ప్రియమైన వారలారా, మనం అన్య భాషలు మాట్లాడినప్పుడు వాటిని జయించగలుగుతాం. కాబట్టి సైతాన్ అనేవాడు సర్వజ్ఞాని కాదు, వానికి మొత్తం ఏమీ తెలియదు, కొన్ని విషయాలే తెలుసు. భాషతో మాట్లాడేవాడు దేవుని మూలంగా వాడు మర్మాలు మాట్లాడుతుండ అంటాడు. దేవుని దగ్గర చాలా మర్మాలు ఉన్నాయి. ఎన్ని మర్మాలు ఉన్నాయంటే, మనకు 1,00,000 సంవత్సరాలు మనం ఉండి భాషలు మాట్లాడినా ఆ మర్మాలు వస్తూనే ఉంటాయి. అన్ని మర్మాలు ఉన్నాయి. అయితే దేవునికి ఉన్నంత మర్మము, దేవునికి ఉన్నంత జ్ఞానము సైతానికి లేదు. అంటే మన శత్రువుకున్న కెపాసిటీ చెప్తున్నాను నేను. ప్రకటన గ్రంథం 12:12 చదివితే, పరలోకమా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై పనిచేస్తున్నా అంటున్నాడు. సైతానుడు వానికి సమయం తక్కువ ఉంది అని చెప్పి పరిగెత్తుతున్నాడు వాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. సాతానుడు సర్వశక్తిమంతుడు కాదు, చెప్పిన నేను. చూడండి, ప్రకటన 20:2 అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడివేసి. ఒక పెద్ద ఘట సర్పం వాడిని ఒకరోజు బంధించేస్తాడు. అంటే బంధిస్తున్నారంటే ఏంది? దేవదూత వచ్చి వాడిని చైన్లతో కట్టి పాతాళంలో బంధిస్తాడు కొన్ని సంవత్సరాలు. వాడిని ఒక ప్లేస్లోకి వెళ్ళి తీసి ఇంకో ప్లేస్లో బంధిస్తున్నారు.
వాడిని బంధించేసిన తర్వాత వాడు రాడు, కొన్ని రోజులు ఆడ ఉండిపోవాల్సి వస్తుంది. అక్కడ బంధిస్తే అక్కడ మాయమైపోయి ఇంకో ప్లేస్ దగ్గర రాలేడు వాడు. దేవుడు రాగెళ్తాడు, దేవుడు నరకంకి రాగెళ్తాడు, పరలోకంలో రాగెళ్తాడు, భూమి మీద రాగెళ్తాడు. సర్వంతర్యామి, నీళ్ళ లోపల ఉంటాడు దేవుడు, నీళ్ళ మీద ఉంటాడు, కొండల మీద ఉండగలుగుతాడు. సైతాన్ అన్ని చోట్లలో ఉండలేడు. ఇది మన శత్రువు యొక్క వీక్నెస్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదుని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మనం ఎదిరిస్తే సాతాన్ పారిపోతాడు. వాడు వీక్నెస్ అన్నమాట. ఇప్పుడు మన శత్రువు గురించి చెప్తున్నా, ఆధ్యాత్మిక పోరాటం గురించి చెప్తున్నాను. అందులో ఆధ్యాత్మిక పోరాటం అంటే ఏందో చెప్పాను. మనకు యుద్ధం ఉంది, ఆ యుద్ధాన్ని మనం గెలవాలి. మన లోపల కొన్ని దేవుడు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు పెట్టిందని చెప్పాను. ఫస్ట్ మన శత్రువు గురించి తెలుసుకోవాలి కదా. ఆ శత్రువు సైతాను, లూసిఫర్, వాడు అసలు ఎలా పుట్టిండు, ఏం చేసిండు, ఇదంతా చెప్పాను. ఇప్పుడు మనం తెలుసుకుంటే వాడి వీక్నెస్ ఏంటంటే, వాడిని మనం తరుముతే వాడు పారిపోతాడు. మనం ఎదిరించాల. ఒక దొంగ వచ్చినప్పుడు బతిమలాడితే పోడు, మనకు అన్నం తినిపించి మంచి నచ్చ చెప్తే పోడు, కట్ట పట్టుకొని రావాలా, కత్తి పట్టుకొని రావాలా. వాడు ఏదైతే భయపడతాడో దాన్ని తీసుకొని వస్తే వాడు ఆటోమేటిక్ భయపడతాడు, పారిపోతాడు కూడా. యాకోబు భక్తుడు అదే అంటున్నాడు, వాడిని ఎదిరించండి, వాడు పారిపోతాడు అంటున్నాడు. మనకు సైతాన్ ప్రభావం ఉన్నది, ఎదిరించు, తట్టుకో, వాడు పారిపోవాలి అంతే. నేనన్నా ఉండాలా, నువ్వన్నా ఉండాలని ఎదిరిస్తే వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి మీరు ఎవ్వరు కూడా సైతాన్ శక్తులను చూసి భయపడద్దు, సైతాన్ శక్తులను చూసి గజగజ వణుకొద్దు. అవి ఏం చేయవు. వాటిని ఎదిరించండి, వాటిని ఎక్స్పోజ్ చేయకండి. నీ పేరేంది, నీ ఊరేందని అడగకండి. అవన్నీ అబద్ధాలు చెప్తుంది అది, అన్నీ అబద్ధాలు. బైబిల్ ఏముంది, సైతానుడు అబద్ధానికి జనకుడు అంటే తండ్రి. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద లయర్. అబద్ధాలు చెప్పటంలో సాతాను మించినోడే లేడు. వాడు మొదట అవ్వకే చెప్పిండు, నువ్వు ఆ ఫలం తింటే దేవుని కంటే ఎక్కువ అయిపోతావు అన్నాడు. ఈమె తిన్నది, కాలేదు. ఫస్ట్లోనే అబద్ధం, చివరి వరకు వాడు అబద్ధం అన్నప్పుడు వాడు అనుచరులు అందరూ, వాడి చేతి కింద ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధికులే కదా. నేను చనిపోయి ఇక ఈమెకు పట్టిన, ఈమె నాకు నచ్చింది, అదంతా అబద్ధం, బూటకం. అది బాగా అర్థం చేసుకోవాలి. నేను ఒకప్పుడు దీని మీద చెప్పేటోడిని. నేను సేవకి వెళ్ళినప్పుడు ఇట్లయితే అది పెద్ద స్టోరీ లెక్క ఉంటుండే అది. తర్వాత వాక్యాన్ని, ఎందుకంటే అలాంటి సిట్యువేషన్స్ బైబిల్లో ఏడలేదు. బైబిల్లో దురాత్మలనే ఉన్నాయి, పడిపోయిన దేవదూతలని ఉన్నాయి, కానీ ఇట్లా ఒక మనిషి చనిపోయి పలానా దగ్గరికి వెళ్ళిండు అని చెప్పి లేదు. హల్లెలూయా. కాబట్టి చనిపోయినాడు ఎవడు కూడా దయ్యం అవ్వడు, వాడు తిరిగాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు అంతే. వాని ప్లేస్లో సైతాన్ శక్తులు అనేటివి వస్తాయి. బైబిల్లో ఉన్నాయి వాటికి ఆధారాలు. బైబిల్ని మనం నమ్మాల్సి వస్తుంది. అంటే సైతాన్ ఎంత మోసం చేస్తుండో చూడండి. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు మన ఆధ్యాత్మిక పోరాటానికి అర్హతలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే అసలు మెయిన్ సబ్జెక్ట్. అంటే మనకేం అర్హతలు ఉండాలి. ఫస్ట్ అర్హత ఏంటంటే శ్రమకు సహించటం, శ్రమలను సహించాల. మనము ఆధ్యాత్మిక పోరాటంలో గెలవాలి, మన శత్రువు కంటే మనం బలవంతులు కావాలి, వాడిని ఓడించాలి, జయించాలంటే శ్రమలను తట్టుకోవాలి. శ్రమలను సహించే భావన నీ లోపల లేకపోతే నువ్వు శత్రువుని జయించలేవు. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తిమోతికి చెప్తాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు ఫుల్ స్ట్రాంగ్ పర్సన్. నీకు అసలు శ్రమలే రావు, నీకు కష్టాలే రావు, నీకు ఆశీర్వాదం అని చెప్పచ్చు కదా. చెప్తలేడు ఆడ. మంచి సైనికుడు వలె శ్రమను అనుభవించు అంటున్నాడు. రాజుకి ఎక్కువ శ్రమ ఉండదు, సైనికునికే శ్రమ ఉంటుంది. రాజుకి ఎక్కువ బీపీ టెన్షన్ ఉండదు, సైనికునికి ఉంటుంది. ఏ టైంలో ఎటు పోతాడో తెలియదు, ఎవడొచ్చి మీద పడతాడో తెలియదు. అట్లా మంచి సైనికుని వల్లే శ్రమను అనుభవించు. ఆధ్యాత్మిక పోరాటానికి అవసరమైన అర్హతలు ఏంటంటే ఎంత శ్రమ వచ్చినా, ఎంత వేదనైనా తట్టుకునే స్వభావం ఉండాలి.
అది మనం డెవలప్ చేసుకోవాలి. అంతం వరకు సహించి వాడే ధన్యుడు, వాడే పరలోక రాజ్యం పోతాడు. యేసయ్య కూడా చెప్పిండు. చాలామంది క్రిస్టియన్స్లో ఇది కనబడతలే. ఏం బ్రదర్ ఇన్ని రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాం, పనే అవుతలేదు, ఇంత ఇచ్చినాం డబ్బులు, అవ్వదు అసలు, ఎప్పటికీ కాదు. అప్పుడు ఏంది మరి? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2:4 ఉంటుంది మాట. తిమోతి పత్రికలు, పేతురు పత్రికలు ఇది కాపర్లకి, సేవకులకి చాలా ఇంపార్టెంట్ పత్రికలు. చాలాసార్లు చెప్పిన నేను ఈ తిమోతి పత్రికలు బాగా చదువుతా. చిన్నగానే ఉంటుంది, ప్రతి విషయం ఒక ఆటం బాంబు లెక్క ఉంటుంది. కనీసం 3 సంవత్సరాలు చెప్పొచ్చు ఓన్లీ తిమోతి పత్రిక మీద, అంత సబ్జెక్ట్ ఉంటుంది అందులో. మనకు ఒక శత్రువు ఉన్నాడు, మనం ఆధ్యాత్మికంగా పోరాటం చేయాలి, మనం గెలవాలి. కాబట్టి ఈ లోక జీవన వ్యాపారంలో మనం చిక్కుకోవద్దు అని పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు. సైనికుడు ఎవ్వడు కూడా వాడు లోక జీవన వ్యాపారంలో చిక్కుకోడు అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇదే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో. నిజం అది. ఒక సైనికుడు నేను వ్యాపారం చేస్తా, నేను షాప్ నడిపిస్తా, నేను యుద్ధం కూడా చేస్తా అంటే కాదు అది. నువ్వు ఓన్లీ యుద్ధానికే, సైన్యానికే, దేశాన్ని భరించాలా, సహించాలా, యుద్ధం చేయాలా, దానికోసమే నువ్వు నిలబడితేనే గెలుస్తావు. ఈ లోకంలో కూడా మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకు ఒక యుద్ధం ఉంది, మనకు ఒక పోరాటం ఉంది. కాబట్టి లోకం యొక్క జీవన వ్యాపారాలలో, జీవన ప్రాబ్లమ్స్లో మనం చిక్కుకోవద్దు, ఆ వివాదంలో పోకూడదు. దేవుడు మనకు ఒక పని ఇచ్చిండు, ఒక దర్శనం ఇచ్చిండు, బస్ దాన్ని పట్టుకొని చివరి వరకు వెళ్ళిపోవాలి. అటు ఇటు చూసినప్పుడు ఇప్పుడు కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళు పాలిటిక్స్లో కూడా వస్తామని చెప్తారు. అది ముందే చాలా భయంకరం. దాంట్లో వచ్చి నువ్వు చేసేది ఏముంటుంది? హల్లెలూయా. చాలా డిస్టర్బెన్స్ అయిపోతాం. పాలిటిక్స్లో వస్తే ఏమవుతుందంటే సత్యం మనం ప్రకటించనీకి ఉండదు, మనం మతంని ప్రకటించాల్సి వస్తుంది, పూజలు పునస్కారాలు చేయాల్సి వస్తుంది, ఓట్లు ఎవరు ఎట్లా వేస్తే అట్లా ఉండాల్సి వస్తుంది. నువ్వు జీవన శైలిలో నువ్వు చిక్కుగా పోయినావు. ఇంకా ఆధ్యాత్మిక పోరాటం ఇంకా నువ్వు గెలవలేవు, చాలా కష్టం. ఫస్ట్ శ్రమను సహించేటట్టు ఉండాలి, తర్వాత మనల్ని మనం కాపాడుకో. అందుకే నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అప్పులు చేయొద్దు అని చెప్తాను నేను. అప్పులు అనేది సైతాన్ యొక్క పెద్ద కుట్ర. అది చాలామంది పాస్టర్స్ దాంట్లో పడిపోయి డబ్బులు 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 అని వాళ్ళలో ఉన్న యథార్థత, నీతి అంతా పోయి డబ్బుల కోసం ప్రసంగాలు చేయటం, డబ్బుల్ని ఎలా రాబెట్టుకోవాలో చేసుకోవడం, ఇట్లా చేసుకొని బతికి అదే జీవన శైలిలో ఉండిపోతున్నారు. హల్లెలూయా. చాలా భయంకరం. కాబట్టి మనము ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాము, మనకు శత్రువు ఉన్నాడు, వాడిని జయించాలంటే ఈ లోకంలో ఉన్న పోకడలు దేంట్లో కూడా మనం ఇరకద్దు. యేసుప్రభు అట్లనే చేసిండు. యోహాన్ భక్తుడు చనిపోయినప్పుడు యేసుప్రభు పబ్లిక్లో ఉన్నాడు. ఆయన చనిపోయిందని వార్త తెలవంగానే యేసుప్రభు వారు మాయమైపోయి అరణ్యంలో పోయి ప్రార్థన చేసుకోండు. గొడవలు చేయొచ్చు కదా యేసుప్రభు వారు, నువ్వు అట్లట్లా యోహాన్ భక్తుని చంపినావని. చేయలేదు ఆయన. ఆయనను కూడా ఏడా చంపేస్తారు, ఆయన ఏడా ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆయన మాయమైపోయాడు. అట్లా మన జీవితంలో, మన ఇంట్లో కూడా మనం వేరే వాళ్ళ లైఫ్లో ఏలు పెట్టద్దు. నువ్వు అట్లుండు, నువ్వు ఇట్లా చేయి, లేకపోతే నువ్వు చేసేది కరెక్టే, నువ్వు చెప్పేది మంచిదే, కానీ దానివల్ల ఏమైపోతుందంటే నువ్వు చిక్కుకుంటావు. నేను మా ఇంట్లో ఎవరు కూడా ఏలు పెట్టాను, నాకు సంబంధమే లేదు. చెప్తా, వాళ్ళు చెప్తే వింటా, అంతే, వదిలేస్తా నేను. ఎందుకంటే నాకు రిస్క్ ఆడ, నా పని ఆగిపోతుంది. నా శత్రువు గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు నన్ను ఇరికియాలనే చూస్తాడు, ఎప్పుడు నా సాక్ష్యాన్ని పొడగొట్టాలనే చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులైన మీరు, దేవుని శిష్యులైన మీరు మెలుకోగలిగి ఉండాలి, గమనిస్తుండాలి. మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎట్లున్నారు, ఏం సైతాన్ తన ప్రజలను పంపిస్తాడని చాలాసార్లు చెప్పిన. మనని మోసం చేయడానికి మన వీక్నెస్లు అన్నీ తెలుసు, మన రికార్డ్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. ఏ ప్లాన్ వేసి ఎట్లా పాడాలో మనం పడేస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత పోరాటానికి అవసరమైన అర్హతల్లో 3వ పాయింట్ మనం చూస్తే మన సైన్యాధిపతిని మెప్పించాలి. మనకు కెప్టెన్ ఉన్నాడు.
సైతాన్ వచ్చి చెప్తుంది, నువ్వు సేవ చేయలేవు, నువ్వు ప్రార్థనలో ఉండలేవు, నువ్వు పాపాన్ని జయించలేవు, నువ్వు ఓడిపోయినావు అని చెప్తాడు. అది శుద్ధ అబద్ధం. అది వాడేవాడు చెప్పనీకి నువ్వు ఓడిపోయినావని. మనం ఒక సైన్యాధిపతిని ఫాలో అవుతాం, ఆయన చెప్పాలా. ఆ సైన్యాధిపతి యేసుప్రభు వారు. చాలా ఇంపార్టెంట్. పాత నిబంధన సైన్యములకు అధిపతి యెహోవా అని తనకు పేరుంది. ఇప్పుడు మన కొత్త నిబంధన యేసయ్య, ఆయన మన సైన్యాధిపతి. ఆయనని ఎప్పుడు కూడా మనం మెప్పించాలి. మన సైన్యాధిపతి వచ్చి శత్రువు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, మనం ఓడిపోయినాము, మనం లొంగిపోదామని చెప్తే మనం కూడా అప్పుడు ఓడిపోయినట్టు. మన శత్రువు చెప్పనే లేడు, ఆల్రెడీ మన శత్రువు జయించేసిండు. అసలు ఓటమినే ఒప్పుకోడు, మరి మనం ఎందుకు ఒప్పుకోవాలండి? హల్లెలూయా. ఇదే తిమోతిలో రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో కొనిన వారిని సంతోష పెట్టవలనని పనిచేయడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వ వచనం 4వ పాయింట్ మనం చూస్తే స్వయం క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. యుద్ధంలో మనం గెలవాలి అంటే మనకు ఉండాల్సిన అర్హతల్లో సెల్ఫ్ డిసిప్లిన్. పౌలు భక్తుడు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించి తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొంచున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక స్వయం క్రమశిక్షణ రావాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఉపవాసం మనని క్రమశిక్షణలో నడిపిస్తుంది. మనం మాట్లాడే తీరు, మన ఆలోచనలు. అసలు తరచుగా ఉపవాసం చేస్తే ఏమవుతుందంటే దేవుని కోసం చచ్చిపోవాలనిపిస్తుంది, దేవుడు ఉంటే చాలు అని అనిపిస్తుంది. మనకి కోపం రాదు, మనకి అవి తినాలా ఇవి తినాలా అనిపించదు, విచ్చలవిడితనం పోతుంది, దేవుని కోసం మండుతూ ఉంటాం, మన మైండ్ అంతా కూడా దేవుని మీదనే ఉంటుంది. మనం డైవర్ట్ అవ్వడానికి కారణం ఏంది? మనం తినే ఫుడ్లో ఉన్న కెమికల్స్. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడు? అనేక మంది నేను ప్రభువులో నడిపించి నేను భ్రష్టుని అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నా అంటున్నాడు. పౌలు భక్తుడు నలగొట్టుకుంటున్నా అంటే ఒక పెద్ద కర్రను రాడు తీసుకొని కొట్టుకుంటుంది కాదు అక్కడ, ఒక హంటర్ తీసుకొని కొట్టుకుంటుంది కాదు అక్కడ. ఉపవాసం చేత తన శరీరాన్ని నలగొడుతున్నాడు. ఎప్పుడైతే మన ఉపవాసంతో మన శరీరాన్ని నలగొడతామో దేవుని దివ్య శక్తి మన మీద దిగొస్తుంది. ఆ శక్తి మన లోపల వచ్చి ఆ శక్తి పని జరిగించుకుంటుంది. ఆ దేవుని దివ్య శక్తి రానంత వరకు, ఉపవాసం చేయనంత వరకు మన మీదకి రాదు. హల్లెలూయా. యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి పరిచర్య మొదలుపెట్టాడు. పరిచర్య మొదలుపెట్టిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేయలేడు ఆయన. ఎందుకంటే ఆ 3.5 సంవత్సరాలు చేయటానికి పరిచర్యకి పవర్ ఏ నుంచి వస్తుందంటే ఈ 40 రోజులు ఉపవాసంలో వస్తుంది. 3.5 సంవత్సరానికి 40 రోజులు సరిపోయింది. మనం జీవితకాలం చేయాలి పరిచర్య. మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. అంటే మనం ఎన్నిసార్లు 40 రోజులు ఉపవాసం చేయాలా? మీరు ఒకసారి నాకు చెప్పండి, లెక్కేసుకోండి ఒకసారి. దానియేలు భక్తుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 85 years 87 years ఉన్నప్పుడు 21 రోజులు ఉపవాసం చేసిండు ఆయన. ఆ ఏజ్లో 21 days చేసిండంటే అంతకుముందు ఏజ్లో ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు చేసిండు, ఎన్నిసార్లు చేసిండు. దానియేలు భక్తుడు పెద్ద పెద్ద దర్శనాలు వివరించేటోడు, దేవదూతల దర్శనాలు వచ్చేటివి. ఎందుకు? ఉపవాసం ఉండేటోడు. పౌలు భక్తుడు ఫుల్ ప్రత్యక్షత పొందుకునేటోడు. ఎందుకు? శరీరాన్ని నలగొట్టుకునేటోడు. అటు శరీరాన్ని నలగొట్టాలి, అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఉపవాసం ఉన్నాము, 1 గంటనో 2 గంటల వరకు ఉన్నాము, చాలు. ఒక గ్లాస్ వాటర్ తాగాలి ఫస్ట్, ఏదైనా జ్యూస్ తీసుకోవాలా, చాలా జ్యూసులు చెప్పాను. తర్వాత మంచి స్ట్రాంగ్ ఫుడ్ తినాలి, మళ్ళీ సాయంత్రం ఆకలిస్తే మళ్ళీ తినాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా. అట్లా లైఫ్లో ఉపవాసం అనేది ఒక లైఫ్ స్టైల్గా మారాలి. అప్పుడు చూడండి మీ జీవితం ఎట్లుంటుంది. ఎందుకంటే శత్రువు చాలా భయంకరమైనడు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యక్తిగత ప్రవచనాలను అనుసరించాలి. చాలామంది ఇక్కడ ప్రవచనాలు లేవు, అది అసలు లేదని చెప్తారు. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు తిమోతికి చెప్తాడు,
ఏమని చెప్తానంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని. హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి గురించి చెప్తున్నాడు. నీ గురించి ముందే కొంతమంది ప్రవచనం చెప్పారు కదా, ఆ ప్రవచనం మీద పట్టుకొని నిలబడు అంటున్నాడు. చాలామందికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక దైవజనుడు ఒక ప్రవచనం చెప్పిండు అనుకో, అది నెరవేర్చే వరకు వీళ్ళు వెయిట్ చేస్తుంటారు. కొన్ని ప్రవచనాలు నెరవేరాలంటే మనం వాటికి చెయ్యి ఇవ్వాలా, మనం ఆ లైఫ్ స్టైల్లో రావాలా. హల్లెలూయా. అప్పుడు అది నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదు. చాలా కష్టం. పౌలు భక్తుడు అదే చెప్తుండు, నీ గురించి ముందుగా చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో, దాన్ని చూసినాడు అంటున్నాడు. మనకు వచ్చి ఒకటి చెప్పిండు, నువ్వు ప్రవక్తవి, లేకపోతే నువ్వు అదే చెప్పిండు. అది చెప్పంగానే సరిపోదు, అక్కడ మనం దానికి అక్వైర్ అవ్వాలా, మనం దాన్ని ఒబే చేయాలి. అరే అవును, నా గురించే చెప్పిండు, నేను దాన్ని చేయాలి అని చెప్పి. హల్లెలూయా. అప్పుడు అది అంటుకుంటుంది అన్నమాట. ప్రవచనాలు చెప్పేది అనేది గొప్ప వరం. అది చెప్పేటోడు గొప్పవాడే, వినేటోడు గొప్పవాడే. చెప్పేటోడైనా వినేటోడైనా ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే, ఈ వినేటోడు ఆ ప్రవచనం చెప్పిన ప్రకారం పట్టుకొని కార్యరూపం దాల్చాల. హల్లెలూయా. అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఇప్పుడు నేనే వచ్చి నిన్ను దేవుడి సేవలో బలంగా వాడుకుంటాడని నేను చెప్పినా అనుకో, అదొక ప్రవచనం. దానికి మనం ఏం చేయాలా? పూర్తి మద్దతు పలకాల. నిన్న ఎలీషా కథ విన్నాం మనం. 12 నాగల మీద సార్ దున్నుకుంటున్నాడు. ఒక రైతు, ఆయన ప్రవక్త కాదు. ఆయన ఏలియా వచ్చి ఒలివ నూనె వేసిండు. పల్లి నూనె వేయచ్చు కదా, పామాయిల్ నూనె వేయచ్చు కదా, ఒలివ నూనెని ఎందుకు వేసిండు? ఒలివ నూనె అది వర్జిన్ ఆయిల్ అనమాట, అభిషేకానికి అది సాదృశ్యం. అది ఒకసారి చెప్పిన నేను. ఆ నూనె రాసిన తర్వాత దేవుడిని ప్రవక్తగా అభిషేకించిండు అంటాడు. కథం. ఆ 12 ఎడ్లను మటన్ కర్రీ చేసి అందరికి తినిపించి పెద్ద దావత్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు ఆయన. ఏలియా చెప్పిన ప్రవచనం పట్టుకొని నిలబడ్డాడు ఆయన. అందుకే అంత గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవుడు కొంతమందిని ప్రవక్తలు చేస్తాడు, దేవదూతలు వచ్చి చేస్తారు. కొంతమంది ప్రవక్తలు కొంతమంది ఆయిల్ పూసినప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ప్రవక్త పిలుపు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అందుకే ఆయిల్ అనాయింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. మీకు వచ్చి నేను ఆయిల్ అనాయింటింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకనంటే మీరు ప్రవక్తగా మారాలి అని చెప్పి, మీకున్న పిలుపు మీకు అంటుకోవాలని చెప్పి. అయితే మనకి ఎవరైతే ప్రవచనాలు చెప్పారో ఆ ప్రవచనాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఆ ప్రవచనం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రవచనం ప్రకారం మనం జీవించాలి. అప్పుడే ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. హల్లెలూయా. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, మనోహ అనే వ్యక్తి దగ్గర వాళ్ళ భార్య దగ్గరకు వచ్చి, మీ కడుపులో ఒక అబ్బాయి పుడతాడు, అతనికి శాంసన్ అనే పేరు పెట్టాలి, ఆయన మంగళగత్తి చేయొద్దు, ఆయనకు మందు తాగిపియద్దు, చచ్చిపోయిన శవాల్ని ముట్టద్దు, నువ్వు కూడా ఈ 3 చేయొద్దు అని చెప్పిండు. ఆ ప్రవచనం దేవదూత వచ్చి చెప్పిండు. ఆ ప్రవచనం విన్న ఆ తల్లిగారు ఏం చేసిందంటే దాన్ని నమ్మింది ఆమె, దాని ప్రకారం జీవించింది ఆమె. అప్పుడు ఆ ప్రవచనం నిజమైంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పౌలు భక్తుడు అదే చెప్తాను తిమోతికి, ఎవడేం చెప్పినా పట్టించుకోకు, ఆల్రెడీ నీ గురించి కొంతమంది చెప్పారు ప్రవచనం, దాని మీద నిలబడ అంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి ఒక ప్రవచనం ఇచ్చిండంటే అది మామూలు విషయం కాదు. అది ఎప్పుడో ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడే ఇచ్చేసిండు నీకు. అయితే మనకేందంటే ఆ ప్రవచనాల గురించి తెలియక, దాని గురించి పెద్దగా అవగాహన లేక, కొన్ని అబద్ధ బోధలు వినేసి మనము అవుతుందో కాదో చూద్దాం, అయితే అప్పుడు నేను నమ్ముతా ఆయన దైవజనుడు, లేకపోతే కాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనకి వ్యక్తిగత ప్రవచనాన్ని మనం అనుసరించాలి. ప్రవచనం ఎట్లా వస్తుంది? బైబుల్ చదువుతున్నప్పుడు కూడా వస్తుంది. అందుకే నేను మీకు బైబుల్ మౌన ధ్యానం చేయమని చెప్పేది. అందులో వాగ్దానం వస్తుంది. ఇప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నేను ఒకరోజు ఒక కొండ మీద పోయి ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చి చెప్పిండు, యెషయా 54:3 థర్డ్ వర్స్,
నీ జీవితంలో నెరవేర్చిన ఇదే యెహోవాకు అన్నాడు. నా దగ్గర బైబుల్ లేకుండా ఇంటికాడ వచ్చి చూసిన. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను. అందులో ఏముంది, కుడికి ఎడమకి నువ్వు వ్యాప్తి చెందుతావు అని చెప్పిండు. అదొక ప్రవచనం. దాన్ని పట్టుకొని ప్రార్థన చేసిన. తర్వాత ఊర్లు తిరగటం మొదలైంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో పోరాటాలు వచ్చినాయి. కానీ నిలబడమ్మో, దేవుడు చెప్పిండు ఏదో ఒకటి నెరవేరుస్తాడు. అట్లా దేవుడు ఖచ్చితంగా మనకు చెప్తాడు. చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 31 రోజు మనకు ఒక ప్రవచనం వచ్చింది. నాకే వచ్చింది ఆ ప్రవచనం. ఈ పరిచర్య వేరే దేశంలో విస్తరిస్తుంది, 2024లో ఈ పరిచర్య వేరే దేశానికి వెళ్తుందని ప్రవచనం వచ్చింది. వేరే దేశానికి ఎట్లా వెళ్తాము అని నేను అనుకున్నాను. కానీ మన పరిచర్య వేరే దేశానికి వెళ్ళింది. అది మొన్న నెరవేరింది. లండన్లోకి ఒక సిస్టర్ వస్తుంది కదా ప్రేయర్కి, ఆమె మన వాక్యాలు వింటూ ఉన్నది. అక్కడ సేవ జరుగుతుంది, ఫోన్లోనే జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరము మా నాన్నగారు వాళ్ళ చుట్టాలని కలుసుకున్నాను నేను. వాళ్ళంతా కూడా దుబాయ్, ఖత్తర్లో ఉండేటోళ్ళు. వాళ్ళకు ఫోన్లలో ప్రేయర్ చేస్తున్నాను, వాక్యాలు చెప్తా ఉన్నాను. సేవ అక్కడ స్టార్ట్ అయింది. హల్లెలూయా. డిసెంబర్ 31 రోజు వచ్చింది ఆ ప్రవచనం. దేశ విదేశాల్లో ఈ పరిచర్య వెళ్తుంది. నెరవేర్చింది దేవుడు. దాంట్లో నిలబడ్డాం మనం. కాబట్టి ఏ ప్రవచనం మనకి ఎవడు ఇచ్చినా దాన్ని బాగా ఒక బంగారం లెక్క చూసుకొని రాసుకోవాలి. దేవుడు కళలో కూడా కొన్ని ప్రవచనాలు చెప్తాడు. బైబుల్ చదువుతూ ఉంటే కూడా ప్రవచనాలు వస్తాయి. దాంట్లో మనం నిలబడినప్పుడు నువ్వు సైతాన్ని ఈజీగా జయించగలుగుతావు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాము. 6th పాయింట్ ఏంటంటే విశ్వాసంలో నిలకడగా ఉండటం. ఆధ్యాత్మిక పోరాటంలో మనం జయించాలంటే మనకు ఉండాల్సిన అర్హతలో 6వ అర్హత ఏంటంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం, ఏం చేయలేం. హల్లెలూయా. మోషే భక్తుడు విశ్వాసంలో నిలబడ్డాడు. మంచి రాజభోగాలు అనుభవించిన మోషే భక్తుడు దేవుని ప్రజలతో శ్రమపడటే ఉత్తమమైన మార్గం అని చెప్పి విశ్వాసంతో వచ్చేసిండు ఆయన. అందుకే సక్సెస్ అయ్యాడు మోషే. ఇజ్రాయెల్ దేశానికి మనం పోతే యేసు ప్రభు కంటే ఎక్కువ స్టేటస్ మోషేకు ఉంటుంది. ఎందుకంటే ఆయన విశ్వాసంలో నిలబడ్డాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు ఇదే మాట తిమోతికి రాసిన పత్రికల్లో కూడా ఉంది. 1 తిమోతి 1వ అధ్యాయము 18-19 వచనాలు. నీవు విశ్వాసమును మంచి సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన, ఇందాక మనం చదివినాం వచనం. హల్లెలూయా. విశ్వాసమును దాన్ని కొనసాగు యేసు వైపు చూచుచు అని పౌలు భక్తుడు అంటున్నాడు. అంటే యుద్ధంలో మనం గెలవాలంటే దేవుని ప్రియమైన వాళ్ళరా మనకు ఫుల్ విశ్వాసం ఉండాలి. శత్రువు ఉన్నాడు తెలుసు, విశ్వాసం కూడా అట్లనే ఉండాలి. ఈజీగా మనం జయించగలుగుతాం. శత్రువు చేసే ఒక భయంకరమైన పోరాటం ఏంటంటే విశ్వాసంలో దెబ్బతీస్తాడు వాడు. నువ్వు ఇన్ని ప్రేయర్లు చేసినావు, నీ దేవుడు ఏం చేసిండు? అసలు నువ్వు నీ ప్రేయర్ వింటుండ దేవుడు? మరి నీకు అసలు కష్టాలే రావద్దు కదా? యేసుప్రభు చాలా పవర్ఫుల్ కదా. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నీకేమైనా అప్పులు పోయినాయా? నువ్వు పాపంలో పడిపోతున్నావు కదా. నువ్వు అన్య భాషలు మాట్లాడుతుంటే కూడా నీకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు పాపంలో పడిపోతున్నావు. అంటే ఈ అన్య భాషలు ఏం లేవు అంటే నువ్వు ఓడిపోయినట్టే. ఇంకెందుకు, చచ్చిపో, అయిపోతుంది. ఇవన్నీ కూడా సైతాన్ మాటలు ఇవి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా విశ్వాసంలో ఫుల్ ఉండాలి. విశ్వాసం ఏడ డెవలప్మెంట్ అవుతుంది మీ అందరికి తెలుసు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. బైబుల్ చదువుతూ ఉంటే విశ్వాసం వస్తుంది. మీరు నిర్గమకాండం చదవండి, లేదంటే మార్కు సువార్త చదవండి. అందులో చదవటం వల్ల చాలా విశ్వాసం వస్తుంది. దేవుడు ఇంత గొప్పవాడు అని తెలుస్తుంది. తర్వాత మంచి సాక్షి మనకు ఉండాలి. మంచి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. మంచి సాక్ష్యం లేకుండా దేవుని ప్రియమైన వారలారా మనము ఆధ్యాత్మిక పోరాటాన్ని కొనసాగించలేం, గెలవలేం. సైతాన్ ఏం చేస్తాడంటే మన సాక్ష్యాన్ని పడగొడతాడు. ఇప్పుడు దీనికి కూడా తిమోతికి రాసిన 1 పత్రిక 1:18-19 వచనాలు చెప్పచ్చు. హల్లెలూయా. మంచి సాక్ష్యం మనము సంపాదించుకోవాలి చివరి వరకు.
మంచి సాక్ష్యం లేకుండా మనము ఆధ్యాత్మిక పోరాటం మనం జయించలేం. చాలా కష్టమైపోతుంది, చాలా డల్ అయిపోతుంది, అసలు రూట్ ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మిక పోరాటంలో మీరు గెలవాలి. ఇవన్నీ కూడా అర్హతలు. ఫస్ట్ ఏంటంటే శ్రమను సహించటం, ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కోవద్దు, ఎక్కువగా పైసల మీద మనము డిపెండ్ అవ్వద్దు, పైసా 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 అని తనలాడద్దు, గొడవలకు పోకూడదు, ఆర్భాటాలకు పోకూడదు. చిక్కుకుంటాం మనం. శత్రువు ఓహో వీడికి పైసలు అవసరము అని చెప్పి మంచి పైసలు ఇచ్చి, ఇగో నీకు పైసలు వచ్చినాయి ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు అంటది. నీకు పైసలు నీకు రావాల్సినవి వచ్చేసినాయి కదా, ఇంకెందుకు, అట్లా అట్లా కొట్టేస్తాడు వాడు. చాలామంది ఏం చెప్పేదంటే సైతాను కష్టాలు పెట్టి వాడేస్తాడు, సైతాన్ సుఖం పెట్టి కూడా పడేస్తుంది. వాడు పని ఏంది, వాడి ప్లాన్ ఏంది, పడేయటం. ఎట్లయినా పడేస్తాడు. పడేయటంలో వాడు స్పెషలిస్ట్ అనమాట. మన వీక్నెస్ వాడికంటే బాగా మనకు కూడా తెలియదు, ఇక్కడ కొట్టాలో ఆడ కొడతాడు. అయితే నేను చెప్పిన ఈ అర్హతలు మనం మెయింటైన్ చేస్తే నువ్వు వాడిని కొట్టగలుగుతావు. మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మన దేవుడు మన సైన్యాధిపతిని మనం మెప్పించాలి, మనల్ని మనం నలగొట్టుకోవాలి. మనకు దేవుడు ఇచ్చిన వ్యక్తిగత ప్రవచనాల మీద ఆధారపడాలి. బైబిల్ చదువుతూ ఉంటే మనకు ఎన్నో వాగ్దానాలు వస్తాయి. ఆ వాగ్దానాలు నమ్మాలి. ఈ దేవుడు వాగ్దానం నెరవేర్స్తాడు అని అనుకోవాలి. ఖచ్చితంగా నెరవేర్స్తాడు. ప్రవచనం ఎప్పటికైనా నెరవేరుతుంది, నమ్మాలి. ఆ ప్రవచనం అరే నాకు ఉంది కదా అని చెప్పి నిలబడాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మంచి సాక్ష్యం మనం సంపాదించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆధ్యాత్మిక పోరాటానికి అవసరమైన సాధనలు. ఇంతవరకు అర్హతల గురించి చెప్పిన. ఇప్పుడు టూల్స్ ఆఫ్ ద స్పిరిచువల్ వార్ఫేర్, సామాన్లు. ఏం సామాన్లు కావాలంటే సత్యము అనే సామాను కావాలి. ట్రూత్. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 6:14 ఉంటుంది. మీ నడుమునకు సత్యమున దట్టిని కట్టుకొని అంటాడు. హల్లెలూయా. మీ నడుముకు బెల్ట్, ఇంగ్లీష్లో బెల్ట్ అని ఉంది. అంటే సత్యాన్ని మనం వెంబడించాలి. సత్యము మన సాధనము. యేసుప్రభువు వారు సత్యము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్వరం లేకుండా ఒక స్వరం వచ్చి చెప్తుంది, యేసుప్రభు బొమ్మకి పూజించమని చెప్తుంది. నువ్వు అప్పుడు పూజిస్తావా, పూజించద్దా? నువ్వు బైబిల్లో రావాలా, అరే యేసుప్రభు నేను నా విగ్రహార్థన చేయొద్దు అంటున్నాడు, మరి ఇక్కడేమో నా బొమ్మ తీసుకొచ్చి కొలుచుకో అంటున్నాడు. ఇది గమనించాలి మనం. అదే సత్యం. సత్యం మనని స్వతంత్రునిగా చేస్తుంది. తర్వాత నీతిమంతుడుగా జీవించాలి. నువ్వు పాపంలో ఉండి సైతాన్ని జయిస్తా అంటే ఎక్కడ? నువ్వు ఆల్రెడీ వాని రూట్లోనే ఉన్నావు. వాని మైదానంలో ఉండి వాడిని జయించడం కాని పని అది. నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. ఇది కూడా ఎఫ్ఎస్సి 6:14 ఉంటుంది. అంటే సత్యం మందు మనం నిలబడాలి, నీతిమంతుడుగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పినాను, గుంపులను చూసి పోకండి, సత్యం ఎక్కడ ఉందో అక్కడికే పోండి. సత్యాన్ని వెంబడించే వాళ్ళు, సత్యాన్ని పరిశోధించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళే పరలోక రాజ్యం పోతారు. ఈ గుంపులను చూసి పోకండి, చాలా భయంకరం. తర్వాత మూడో టూల్ ఏంటంటే సిద్ధపాటు. సువార్త అనే జోళ్ళు వేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. హల్లెలూయా. రెడీ మైండ్ ఉండాలి మనకి. విశ్వాసం అనేది కూడా ఒక ఆయుధం, ఒక సామాన్. విశ్వాసం అనే డాలు పట్టుకోమని చెప్పిండు. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 6:16 ఉంటుంది. రక్షణను హెల్మెట్, శిరస్థానము, ఇది కూడా 6:17 ఉంటుంది. దేవుని వాక్యం, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోనండి అంటున్నాడు. ఇది పెట్టుకోవాలా. తర్వాత వెలుగు, తేజ సంబంధమైన యుద్ధోకప్పను ధరించుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 13:12. వెలుగుని వెంబడించాలి. వెలుగు అంటే ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఎవరైతే నా దగ్గరకు వస్తారో వారు వెలిగింపబడతారు అన్నాడు. మనలో ఉన్న వెలుగుని చీకటి కాకుండా చూసుకోవాలి.
మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోండి, ఆ చీకటి చాలా భయంకరం అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది మాట. అంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చిండో మంటని, దాన్ని మనము ఆర్పుకోకుండా చూసుకోవాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వాళ్ళ దివిటీలు ఉన్నాయి. ఆ దివిటీల్లో అది ఆరిపోయేటప్పటికల్లా వాళ్ళు ఏం చేస్తారు, నూనె వేసుకొని దాన్ని పెంచుకున్నారు. పెళ్లి కొడుకు వచ్చి నా వీళ్ళే మనోళ్ళు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతమంది పడుకున్నారు మనోళ్ళు, లేచి చూసేవారు వాళ్ళు దివిటీలు ఆరిపోయినాయి. వీళ్ళు మనోళ్ళు కాదని వదిలేసిండు ఆయన. వాళ్ళు పోలేదు, ఇంకా కానిపోయిన అది. అట్లా దేవుడు మనకి ఏదైతే ప్రత్యక్షతలు ఇస్తున్నాడో, ఏదైతే వెలుగు ఇస్తున్నాడో, అందుకే మనము దేవునితో బాగా టైం గడపాలి. ఈ పాస్టర్ ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, ఇది కాదు. వాడు ఏదైనా చెప్పుకో, దేవుడు నిన్ను పిలిచి నీకు చెప్పుకుంటాడు. సైతాన్ చేత చాలామంది నడిపింపబడుతున్నారు. దేవుని చేత నడిపింపబడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మనం ఉండాలి. అది మనం గమనించాలా, గ్రహించాలా, అడగాల, ప్రభా నేను ఎవరిని వెంబడించాలి. దేవుడే చెప్తాడు నువ్వు పలానా వ్యక్తిని వెంబడించు అని. లేదు అంటే ఎవరు అవసరం లేదు, నువ్వు నన్ను వెంబడించి నేనే నీ గురువు అంటాడు. ఏదైనా తీసుకోవచ్చు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నా అది చేయాలి, చాలా ఇంపార్టెంట్. కానీ ఆయన అద్భుతాలు చేస్తుండు, ఈయన అద్భుతాలు చేస్తుండు, ఆయన తోపు తీరం అని మనం చదివితే మనకే చాలా విషయాలు చెప్తాడు. గొర్రెపిల్ల రక్తం, యేసయ్య రక్తాన్ని మనం ధరించాలి. ప్రతిరోజు మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు యొక్క రక్తం మన మీదకి వస్తుంది. ఆ రక్తాన్ని బట్టి మనం జయించగలుగుతాం. హల్లెలూయా. దాని తర్వాత 9th పాయింట్ ఏంటంటే వ్యక్తిగత సాక్ష్యము, పర్సనల్ టెస్ట్ మనీ. లోకంలో ఎవరైనా మన గురించి చెప్పండి, ఏం కాదు, ఏం పోదు. మన ఇంట్లో మన భార్య, మన పిల్లలు చెప్పగలగాలి మనం ఏందో. కనీసం వాళ్ళ ముందలైనా మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ వ్యక్తిగత సాక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో ఈజీగా మనం సైతాన్ని జయించవచ్చు. తర్వాత లోబడుట. యాకోబు పత్రికలో చెప్పిండు 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి. 9వ పాయింట్ ఏమని చెప్పిన వ్యక్తిగత సాక్ష్యము. చూడండి, ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మనం మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు ఈజీగా అపవాదిని జయించగలుగుతాం. దేవునికి లోబడినప్పుడు వాడు మన దగ్గరికి వెళ్ళి పారిపోతాడు. జస్ట్ దేవునికి లోబడి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటే వెళ్ళిపోతాడు సైతాన్, అంతే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకి ఈ 10 రోజుల్లో ఈరోజు 7th డే ఆధ్యాత్మిక పోరాటం గురించి, ఒక యుద్ధం గురించి చెప్పిండు. యుద్ధం ఉన్నాడు, శత్రువు ఉన్నాడు, శత్రువు యొక్క బలహీనతలన్నీ చెప్పాడు. మనం ఆ శత్రువుని జయించాలంటే అర్హతలు కొన్ని చెప్పిండు. ఫస్ట్ అర్హత ఏంటంటే శ్రమను సహించాలి, సహించే మనసు ఉండాలి. ఈ లోక జీవన వ్యాపారాల్లో చిక్కుకోవద్దు. చూడాలి, మన మైండ్ ఉపయోగించాలి. ఈమెతో మాట్లాడుతున్నా, నాకు ఇబ్బంది అవుతుంది, ఆమెను కట్ చేయాలి. మనం ఆమెను మార్చాలి అంటే అది కానిపోయినది. నువ్వు మారిపోతావాడ. ఒక తాగుబోతుని మార్చాలని చెప్పి ఒక పాస్టర్ ఏం చేసిండంటే ఆయన రూట్లోనే పోవాలని చెప్పి ఈయన కూడా తాగటం మొదలుపెట్టి ఆయనతో పాటు కూర్చునేటోడు అంట. అట్లా అలవాటైపోయి ఆయన మారలేడు, ఈయన పెద్ద తాగుబోతుగా అయిపోయాడు. దుష్టునితో దూరంగా ఉండాలని యేసుప్రభు చెప్పిండు. కీర్తన 1వ అధ్యాయంలో ఉంటుంది, దుష్టును దారిలో మీరు వెళ్ళకండి అని చెప్పి. 3వ విషయం, మన సైన్యాధిపతి, మన కెప్టెన్ ఆయన మెప్పించాలి. 4వ విషయం, మనకి స్వయం క్రమశిక్షణ ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు అని మనం నోట్స్లో రాసుకోవాలి. అప్పుడప్పుడు ఆ నోట్స్ చూసుకుంటూ ఉండాలి. మనం కొన్ని రాసుకునే మనం చేయలేం. ప్రభా నేను ఇట్లా ఉండాలా, ప్రభా ఇట్లా ఉండాలా. బైబిల్ చదువుతున్నప్పుడు శామ్యూయల్ కనబడతాడు, ప్రభా శామ్యూయల్ లెక్క నన్ను వాడుకో. పేతురు కనబడతాడు, పేతురు లెక్క నన్ను వాడుకో, పేతురు లెక్క నేను మారాలి. పౌలు కనబడితే పౌలు లెక్క నేను మారాలి. ఇవి అడగాల మనం. ఇదే ప్రేయర్ అంటే అసలు. సేమ్ వారి మీద ఏ అభిషేకం ఉందో మన మీదకి వస్తుంది, అంతే.
అప్పుడు వాళ్ళు అది చేసిర్రు, అయిపోయింది. ఇప్పుడు మనం చేసి చూపించాలి. అట్లా సెల్ఫ్గా మనం తయారవ్వాలి. చేస్తాడు దేవుడు. ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళని వాడుకుంటాడు. వ్యక్తిగత ప్రవచనాల మీద ఆధారపడాలి. ఇది పౌలు భక్తుడే చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటపోటలు వస్తాయి, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈరోజు కాకపోతే రేపు. పోనీ దేవుని కోసం నేను ఖర్చు అయిపోతా, ఆకలితో ఉంటా, ఆ దేవుని కోసం చచ్చిపోతా, ఏముంది? దేవుడు హైలైట్ అవ్వాలా. ఈ మైండ్ సెట్ మన లోపల రావాలా. అప్పుడు శత్రువు భయపడతాడు. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మన మనస్సాక్షిగా మనం వేరుగా ఏం చేయకూడదు, పనిచేయదన్నమాట. సైతాన్ మన మనస్సాక్షి మీద దాడి చేస్తాడు. నువ్వే చక్కగా లేవు, నువ్వేంది నా గురించి చెప్తున్నావు అని అంటాడు. హల్లెలూయా. ఆధ్యాత్మిక పోరాటంలో అవసరమైన సాధనల గురించి చెప్పినప్పుడు సత్యము, ఇవన్నీ కూడా సామాన్లు. సైతాన్ యొక్క సామాన్ ఏంది? అసత్యం, నీతి, అవినీతి. సైతాన్ యొక్క సామాన్లు అవి. వాటి యుద్ధాలను, వాటి విపన్స్, సిద్ధపాటు లేకపోవటం సైతాన్ చేస్తాడు. విశ్వాసం, అవిశ్వాసం తీసుకొస్తాడు. రక్షణ ఇప్పాడు, బాప్టిజం ఇప్పాడు. అవసరమా ఇప్పుడు బాప్టిజం? మీ పాప ఉంది, మీ కొడుకు ఉన్నాడు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత తీసుకో, ఏమవుతుంది? అప్పటి వరకు నేను నాశనం చేస్తూ ఉంటా. దేవుని వాక్యం చదవకుండా చేస్తాడు. వెలుగులో ఉండకుండా చీకటిని ఉండాలని చెప్పి చేస్తాడు. ఏసే రక్తం పలకకు, ఏసే రక్తంలో నువ్వు ఉండకు, నువ్వు ఆల్రెడీ బాప్తిజం తీసుకుని అయిపోయింది, నీ పాపాలు క్షమించబడ్డాయి, మళ్ళీ ఎందుకు నీ పాపాలు ఒప్పుకుంటున్నావు? అవసరమే లేదు, నువ్వు పరిశుద్ధుడు అని చెప్తాడు. హల్లెలూయా. నేను పాపిని ప్రభా అని చెప్తే మళ్ళీ ఏసే రక్తం మన మీదకి వస్తుంది కదా. ఇవన్నీ కూడా సైతాన్ చాలా డీప్గా మాట్లాడతాడు, చాలామందికి తెలియదు. వ్యక్తిగత సాక్ష్యం, దీన్ని మనం కాపాడుకోవాలి. చెనువు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎగిరినాం అనుకో, కథం, ఏముండ అవ్వ బువ్వ రెండు పోతాయి. అట్లా చాలామంది సేవకులు పోయారు. దేవునికి లోబడి ఉండాలి. చివరి వరకు దేవుడే సర్వస్వం. ఏమైనా కానీ నీ భార్య నిన్ను వదిలేస్తుంది, నువ్వు పెంచి పెద్దగా చేసిన పిల్లలు వదిలేస్తారు, నువ్వు బాప్తిజం ఇచ్చిన విశ్వాసులు కూడా వదిలేస్తారు. డోంట్ కేర్. దేవుడు ఉన్నాడు, దేవుని కోసం జీవించాలి. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు మంచి సేవ చేసిండు. ఒక టైం వస్తే అందరూ వదిలేసారు, ఎవ్వరు లేరు, కానీ దేవుని వదలలేదు. ఆయన ఫుల్ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం చూపించిండు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు కనిపించిన యేసే మళ్ళీ పరలోకంలో కనబడ్డాడు. అప్పుడు నార్మల్ వ్యక్తిగా ఉండే, ఇప్పుడు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. చాలాసేపు మాట్లాడుకున్నాడు, చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ ప్రకటన గ్రంథంలో రాయలే, కొన్నే రాశారు. దేవుడు చాలా మాట్లాడిండు ఆయనతోటి. మళ్ళా అక్కడి నుంచి ఒక రూట్ ఓపెన్ అయింది. ఎఫ్ఎస్సి ప్రాంతానికి మళ్ళీ వెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. పాస్టర్గా ఉండి పనిచేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ 110 సంవత్సరాలు మంచిగా హ్యాపీగా చనిపోయాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవునికి లోబడి ఉంటే, దేవుని కోసం మనం బ్రతికితే దేవుడు ఏదో రకంగా మనల్ని కాపాడుకుంటాడు. తన బిడ్డల్ని ఎప్పుడూ అన్యాయం చేయడు. సైతాన్ అదే, నువ్వు ఇంత ప్రేమించును, నీ కొడుకే నీతో ఇన్ని మాటలు అంటుంది, నీ కూతురే నీకు ఇట్లా అంటుంది, నీ భార్యని ఇట్లాంటివి చెప్పేవాడు దాడి చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, వాటిని చూసి డిస్టర్బ్ అవ్వకండి. మీకు ఒక పోరాటం ఉన్నది, ఒక యుద్ధం ఉన్నది, ఒక బలమైన శత్రువు ఉన్నాడు, కానీ వాడు ఓడిపోయాడు. వాడిని జయించే సత్తా దేవుడు మీకు ఇచ్చాడు. ఈ చెప్పిన యుద్ధ ఉపకరణాలను బట్టి మీరు ముందుకు నడవండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.